సరే కంక్లూడ్ చేస్తూ ఒక కీలక విషయము ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్లు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఇటు మనం చూసుకుంటే తునికి సంబంధించిన ఒక ఘటన, అంతకుముందు కందుకూరుకు సంబంధించిన ఒక ఘటన, ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి గారి మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు, ఇవన్నీ చూసినప్పుడు రాష్ట్రానికి బేసు మెయిన్ స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్. అలాంటి లా అండ్ ఆర్డర్ తప్పుతుందా? ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఏ ఇష్యూ జరిగినా, ఏ సామాన్య వ్యక్తికి ఏ దాడిన జరిగినా కూడా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టేస్తారా, రాజకీయ పార్టీలకు అంటగట్టేస్తారా, అసలు వాళ్ళకి దీనికి ఏం సంబంధం అంటూ కూడా ఒక మాజీ ఉన్నతాధికారి అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ని పోలీసులు కంట్రోల్లో ఉన్నప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళకి ప్రభుత్వాలకి అంటించకూడదా, వాళ్ళని కంపేర్ చేయకూడదా? అశోక్ గారు, బేసిక్ గా లా అండ్ ఆర్డర్ ఏదో అయిపోయింది, రాష్ట్రంలో శాంతి భద్రత ముగిసిపోయిన అనలేం కానీ, బట్ అనుమానాలు ఇవ్వడానికి అంగీకరించిన పద్ధతిలో కొన్ని జరుగుతున్నాయి. జరిగినప్పుడు ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి, సత్వరం న్యాయం చేయాలి. కందుకూరులో ప్రభుత్వం కాంపెన్సేషన్ లేకపోతే రకరకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 20 రోజుల తర్వాత మేలుకోవడంలో వచ్చింది. అదే ఆ మర్డర్ జరిగిన వెంటనే దాని బాధితుల్ని కేసులు పెట్టి, పర్ఫెక్ట్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళపైన మాకు ఒకటి సంబంధం లేదు, అది తెలుగుదేశం సస్పెండ్ చేశారు, బారేసి ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుని ఇస్తున్నారు అనుకున్నాను హోంమంత్రి స్థాయిలో. ఇప్పుడు ఆ పరిస్థితి కుల సమస్యగా మారి, గందరగోళంగా మారి ప్రభుత్వం మేడకు తిప్పుకునే పరిస్థితి వచ్చిండేది కాదు. అంటే ప్రభుత్వం స్పాంటేనియస్ డెసిషన్ తీసుకుంటే, సత్వర న్యాయం చేస్తే 2 లాభాలు. ఒకటి, బాధితులకు న్యాయం జరుగుతుంది, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి భయం ఉంటుంది, ప్రభుత్వానికి తలనొప్పి తగ్గుతుంది. కానీ ఆలస్యం అయ్యేసరికి అన్ని విషయాలను నెట్టుకుంటారు. 2, ఈ ప్రభుత్వంలో నేను పర్టికులర్ గా గమనిస్తా ఉండేది ఏంటంటే, ఎక్కడైనా ఒక తప్పు జరిగినప్పుడు ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రభుత్వం సంబంధం కూడా లేకపోవచ్చు. కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఏం సంబంధం, హోంమంత్రి గారికి ఏం సంబంధం? ఇద్దరి మధ్య జరిగిన గొడవ అది కులాల ఆధిపత్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోతా ఉంది? ఎందుకు వెళ్ళిపోతా ఉందంటే, ఇన్ టైంలో డెసిషన్ తీసుకోకపోవడం వల్ల. ఇన్ టైంలో డెసిషన్ తీసుకుంటే ఈ పంచాయతీ రాదు. రెండోది, ఈ ప్రభుత్వంలో ఉన్న ఇంకొక విపరీత గతంలో మనం అనుకున్నాము, అదేంటంటే ఎక్కడైనా ఘటన జరిగితే యాక్షన్ లో కన్నా దాంట్లో ఏమైనా రంధ్రాన్వేషణ చేసి కొంత జగన్కి పూద్దామా దీని, ఎక్కడైనా కానీ అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా ప్రతిపక్షానికి ఇదన్నిటి కారణం జగను. ఇప్పుడు ఈ కందుకూరులో జరిగిందనుకో, ఆడవరకే ఉండరు, ఏమంటున్నారు, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు అని అంటున్నారు. మరి జనసేనకు అనుకూలంగా ఉండేవారు రోజు మాట్లాడింది వాళ్ళ కులాల గురించి. అసలు ఇష్యూ బయట తీసుకొచ్చిందే వాళ్ళు చేసినప్పుడు, కుల సంఘాలు చేసినప్పుడు ప్రతిపక్షం గమ్మున ఉంటుందా? మనం గమ్మున్నామా? గతంలో ఏదైనా ఘటన జరిగితే ఘటనగా చూసినారా, కులాన్ని ఆపాదించారా? మీరు గతంలో ఆపాదించారు. ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండే వాళ్ళే మాట్లాడేస్తున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షం దాన్ని యాక్టివ్ గా ముందుకెళ్తే, మీరు కులాలకు ఆపాదించద్దండి, ఈ కుట్ర ఉంది, జగన్ కుట్ర, ఇవన్నీ మాట్లాడడం వల్ల జగన్ కుట్ర ఏముంది? అక్కడ పోయి వాళ్ళు సహాయం చేసినారు, నువ్వేం చేస్తున్నావు ప్రశ్నించారు. కాబట్టి ఏదైనా ఘటన జరిగినప్పుడు దానిపైన యాక్షన్ లోకి వెళ్ళి దానికి ముగించుకుంటే మంచి ప్రభుత్వం తప్ప, దాంట్లో ఏదైనా కొంత లాగి మనకు అంటిన మసిలో ఒక పార్టీ అన్న కొంచెం జగన్ గడ పోద్దాము, కొంత తగ్గించుకుందాము అని ధోరణి ఏదైతే ఉందో అది మరింత విషం దాడిస్తుంది. కానీ ప్రభుత్వం ఘటన జరిగినప్పుడు ఘటనగానే చూడాలి, ఆ ఘటనలో బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి, అది ముగించేవాళ్ళు ఆ సబ్జెక్ట్ ని. కానీ ప్రతిదాన్ని ప్రతిపక్షాన్ని కొంత పోద్దాము అని ఎప్పుడైతే పోయాలని ప్రయత్నించారో మరి మొత్తం గందరగోళం అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం ఆలోచించుకుంటే మంచిది. ఇక్కడ ప్రభుత్వంలో వచ్చిన ఈ గందరగోళం అనేది హోంశాఖలో వస్తుంది. ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఆయన చెప్పింది కొత్త వాదన ఏంటంటే, అది తెలుగుదేశానికి నష్టం. ఆయన చేసిన వాదన, ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో కాంపెన్సేషన్ ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చేది అంటాడు. అంటే దాని కులాలుగా ఎందుకు మారుస్తారు అని అంటాడు. ఇన్ని ప్రిన్సిపల్ ఆయన చెప్పింది కరెక్టే, కానీ ప్రభుత్వానికి ఇది నష్టం కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సామాజిక వర్గం ఉంటుంది, ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని కుల దుహంకార మాట్లాడాలని బయటకు వచ్చిన విషయాలు, ప్రభుత్వం దాని డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా కొంత చేసింది. కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది. ఆయన ఏమంటాడంటే, రాష్ట్రంలో 100లో జరుగుతుంటే అందరికి ఎట్లా ఇస్తారా అంటాడు. ఇదే ఇప్పుడు ఆయన ఎవరు, తెలుగుదేశానికి అనుకూల ముద్ర ఉండే వ్యక్తి. అంటే ఒక పక్క ఒక చేత్తో సహాయం చేస్తా, ఇంకో చేత్తో మీకు అనుకూలంగా ఉండదు, తప్పు అనిపిస్తారా అని మళ్ళీ వాళ్ళకే మెడకు తిప్పుకుంటుంది. ఇదే అంటున్నాను, అన్ని మనమే చేయాలి, ప్రతిపక్ష పాత్ర, అనుకూల పాత్ర అన్ని మనం చేద్దాం అంటే ఇట్లా ఉంటుంది. ఈ పాత్ర మీరు పోషిస్తే ఈ సమస్య ఉంటుంది. ఓకే, చూద్దాం మరి ఏబీ వ్యాఖ్యలకి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఈ ఇష్యూస్ అన్నిటికి కూడా ఎలాంటి దృష్టి సార్. థ్యాంక్ యూ సార్.